అలా విడిపోయాం. మీకు మీకు ఒక స్టేజ్‌లో ఒక హీరో కావాలని అట్లా అనిపించలేదా? ఏ క్యారెక్టర్ వదలకుండా చేయాలనేదే ఉండేది. నేను హీరో కాబట్టి నేనేదో అయిపోయాను అది అసలు ఆల్రెడీ నేను హీరోనే కదా! పాటలు ప్రతి కరెక్టే. సినిమాలో పాట పెట్టకపోతే బయ్యర్స్ పిక్చర్ కొనేవాళ్ళు కాదు. అదే. కనుక ఒక పాట సిల్క్ స్మిత్‌తోనో, ఒక పాట డిస్కో శాంతితోనో, ఒక పాట జయలలితతోనో, ఒక పాట ఇంకొకరితోనో, సోనువాలియాతో, ప్రపంచ సుందరితో కూడా పాట ఓ సినిమాలో. లారెన్స్ డాన్సే రాదన్నారు. మళ్ళా ఎట్లా ఎట్లా నేర్చుకున్నారు మళ్ళా? చెప్పాను కదా! రిథమ్. ఆ మ్యూజిక్ సెన్స్. మ్యూజిక్ సెన్సే నాతో చేయించేది. ఏం చేస్తానో నాకు తెలియదు. చూసేవాని చేసేవాని బాగుందనేమో. అంటే అంతే తప్ప పెద్ద ఏదో నేను నేర్చుకొని చిరంజీవి గారు అస్సలు నమ్మలేదు నాకు డ్యాన్స్ రాదంటే. నేను చేసిన 2 డేస్లో చేసానంటే నమ్మలేదు. నువ్వు 10 డేస్ చేసి ఉంటావు అన్నారు. చినుకు చినుకు అందరు రీల్ తెప్పించుకొని చూసి 2 సార్లు చూసి అబ్బా ఏం చేసావు బాబు మోహన్, నేనేమనుకున్నా బాబు మోహన్ ఎంత మెచ్చుకున్నారో నన్ను.